పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పుడు రాష్ట్రాల మధ్య పోటీ మరింతగా పెరుగుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రాష్ట్రానికి వెళ్లి కంపెనీలను ఆహ్వానించే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తమిళనాడులోని ప్రధాన పారిశ్రామిక నగరాల్లో ఇన్వెస్టర్ మీట్స్ నిర్వహించనుంది. లక్ష్యం ఒక్కటే, ఇప్పటికే తమిళనాడులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. భూమి, పోర్టులు, పారిశ్రామిక పార్కులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను కంపెనీలకు వివరించనుంది. ఈ వ్యూహం వెనుక మరో కారణం కూడా ఉంది. చెన్నై, కోయంబత్తూరు, హోసూర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో విస్తరణ చేయాలనుకునే కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ను ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, వేలాది ఉద్యోగాలు, ఎగుమతులు, స్థానిక వ్యాపారాలకు కూడా మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్కు కీలక అడుగుగా మారొచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఈ వ్యూహంతో పెద్ద కంపెనీలను ఆకర్షించగలదా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.